వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ముగింపు వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. దానిలో భాగంగా ఆడుదాం ఆంధ్రాలో మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే 5 రకాల గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనేది 50 రోజులు అయిపోయిందనమాట. 50 రోజులకు సంబంధించి ఈ క్రీడా వేడుకలు జరిగినాయి అనమాట. దీనిలో భాగంగా ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే వ్యాయామం సంబంధించి ఆవశ్యకతను తెలుపుతూ వాళ్ళలో దాగి ఉన్న ఏదైతే క్రీడా నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట తీసుకొచ్చి దేశానికి పరిచయం చేయడమే ఆడుదాం ఆంధ్ర యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఎవరైతే ఉత్తమ పనితీరు కనబరిచారో వాళ్ళకి సంబంధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు వివిధ క్రీడా భాగాలకు చెందిన అసోసియేషన్లు ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీల ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చి తద్వారా భారతదేశానికి పరిచయం చేయబోతున్నారన్నమాట. దానిలో భాగంగా ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి మొత్తం 25 లక్షల మంది పాల్గొన్నారు. 25 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు. దానిలో పురుషులు వచ్చేసరికి 15 లక్షలు, మహిళలు వచ్చేసరికి 7,81,000 మంది అనమాట. దానిలో భాగంగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు అనమాట. సో మరొక అంశం, శ్రీలంక, మారిషస్లోను యూపీఐ సేవలు, డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత సులభతరం చేసిన యూపీఐ సేవలు ఏవైతే ఉన్నాయో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఏవైతే ఉందో ఇవి విదేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. దానిలో భాగంగా ఏంటంటే నిన్న జరిగిన సమావేశం వర్చువల్గా జరిగింది. భారతదేశం అలాగే చూసుకుంటే కనుక మారిషస్, శ్రీలంకకి సంబంధించి మారిషస్కి సంబంధించి ప్రవీణ్ జుగ్నాథ్ అలాగే శ్రీలంకకి సంబంధించి ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్సింఘే ఎవరైతే ఉన్నారో వర్చువల్గా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మనకి సంబంధించిన యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూపీఐ సేవల్ని మనం మారిషస్, శ్రీలంక కూడా ఎక్స్టెండ్ చేసాం. అలాగే ఏదైతే మారిషస్లో రూపే కార్డు కూడా లాంచ్ చేస్తున్నాడు మనకి. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క డిజిటల్ చెల్లింపులు రావడం వల్ల ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఈజీగా జరిగిపోతాయి. యూపీఐ అనేది భారతదేశం 2016లో ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేయబడింది అన్నమాట 2016లో. దానిలో భాగంగా ఇప్పటి వరకు మనం ఈ యొక్క యూపీఐని ఆల్రెడీ మనం ఫ్రాన్స్లో స్టార్ట్ చేసాం లాస్ట్ వీక్, అలాగే నేపాల్, భూటాన్, యూఏలో కూడా స్టార్ట్ చేసాం అన్నమాట. ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో భారతదేశం ఏ దేశాలకి యూపీఐ సేవలను విస్తరించిందంటే శ్రీలంక, మారిషస్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సంబంధించి మారిషస్కి సంబంధించి ప్రధానమంత్రి అనగానే ప్రవీణ్ జుగ్నాథ్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే శ్రీలంక సంబంధించి ప్రెసిడెంట్ అంటే రనిల్ విక్రమ్సింఘే అని గుర్తుపెట్టుకోవాలి. మరొక అంశం, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. పెను ప్రమాదంలో వలస జాతులు ప్రతి 5 ఒకదానికి అంతర్ధాన ముప్పు ఐరాస వెల్లడించిందనమాట. సో ఏదైతే మైగ్రేటింగ్ అవుతున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రపంచంలో 44% వాటికి సంబంధించి జాతుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పి ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించిందనమాట. సో ఏదైతే పక్షులు కానీ జంతువులు కానీ సో ఏదైతే వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ ఆహారం కోసం వీటి కోసం వెళ్తూ ఉంటాయి అనమాట. తద్వారా ఏంటంటే అక్కడ జరిగిన వాయు కాలుష్యం వల్ల కానీ జల కాలుష్యం వల్ల కానీ యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల కానీ సో అక్కడ వాటికి సంబంధించిన ఆవాసాలు నష్టపోతాయి అనమాట. తద్వారా ఇవి అంతరించిపోతాయని చెప్పి నివేదికలు చెప్పారనమాట. సో ప్రధానంగా జలానికి సంబంధించి ఏదైతే వాటర్కి సంబంధించి చేపలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా అంతరించిపోతున్నట్టు చెప్తున్నారనమాట. సాధారణంగా మనం చూసుకుంటే కనుక కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ CMS అంటారు దీన్నే. కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ దీన్నే బాన్ కన్వెన్షన్ కూడా అంటారు. ఆ బాన్ కన్వెన్షన్ అనేది లేటెస్ట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానిలో భాగంగా ఏంటంటే ప్రపంచంలో 97% ఏదైతే రక్షిత జాబితాలోని వలస చేపలు 95% అంతరించిపోతున్నట్టు చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఎందుకంటే చూసుకుంటే కనుక ఈ యొక్క CMS చూసుకుంటే కనుక వలస జాతుల సంరక్షణ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ దేశాలకు సంబంధించి భాగస్వామ్యంతో ఈ CMS అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ బాన్ కన్వెన్షన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరొక అంశం, ఫిన్లాండ్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్. సో ఫిన్లాండ్కి సంబంధించి అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ స్టబ్ గెలిచారనమాట. సో ఫిన్లాండ్కి సంబంధించి అధ్యక్షుడు చూసుకోవాలి. అలాగే ఫిన్లాండ్ అనేది ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో కూడా ఉందన్నమాట. ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకి సంబంధించి చూసుకుంటే కనుక 31 సభ్య దేశంగా చేరిన లేటెస్ట్ కంట్రీ కూడా ఫిన్లాండే. ఏప్రిల్ 2023లో ఫిన్లాండ్ అనేది నాటోలో జాయిన్ అయిందనమాట. దానికి సంబంధించి అధ్యక్షుడిగా అలెగ్జాండర్ స్టబ్ అనమాట. మరొక అంశం, DNA ఆధారంగా మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ. మూత్రంలోని DNA సాయంతో మూత్రాశయ క్యాన్సర్ని గుర్తించే విధానాన్ని
బ్రిటన్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారనమాట. దీనికి సంబంధించి వాళ్ళ టెస్ట్ పేరు పెట్టారు గేలియాస్ బ్లాడర్ టెస్ట్ అని చెప్పి పేరు పెట్టారనమాట. సో చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ సంబంధించి ఏదైతే మన మూత్రంలో ఆనవాళ్ళను బట్టి మూత్రాశయ క్యాన్సర్కి సంబంధించి వీళ్ళు ఈ యొక్క టెస్ట్ని కండక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు దాకా ఏంటంటే అది అసలు ఎలా వచ్చింది, సాధారణంగా వీళ్ళు చేసిన దానివల్ల డిఎన్ఏలో ఎలాంటి మార్పుల వల్ల బాధితుల్లో ఈ సమస్య ఉత్పన్నమైందని కూడా ఈ యొక్క వీళ్ళు చెప్పబోతున్నమాట. ఇప్పటివరకు ఏంటంటే దీన్ని టెస్ట్ చేయాలంటే ఏదైతే ఆ బ్లాడర్లో ఒక చిన్న కెమెరాని ఇన్సర్ట్ చేస్తారనమాట. తద్వారా ఏమైందంటే చాలా వరకు బాధ కలిగించేదని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు డిఎన్ఏ ద్వారా కూడా మూత్రాశయ క్యాన్సర్ ఉందా లేదని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపబోతున్నారు అనమాట. బర్మింగ్హామ్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించిన టెస్ట్ పేరు ఏంటంటే గేలియాస్ బ్లాడర్ టెస్ట్. మరొక అంశం, కెన్యా స్టార్ అథ్లెట్ దుర్మరణం. మారథాన్లో గత ఏడాది ప్రపంచ రికార్డు నెలకొల్పిన కెల్విన్ కిప్టమ్ అనమాట. కెన్యాకి సంబంధించి స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టమ్ ప్రయాణిస్తున్న కారు అనేది యాక్సిడెంట్కి గురైందనమాట. సో ఈయన గురించి చూసుకుంటే కనుక ఈయన ప్రపంచ రికార్డు సృష్టించాడు అనమాట. మారథాన్లో ఒకేసారి 42 కిలోమీటర్లు అనేది 2 గంటల 35 సెకండ్లో ఈయన వెళ్ళాడనమాట. సో ప్రపంచ రికార్డుకు సాధించాడు. ఈయన త్వరలో జరగబోయే ప్యారిస్కి సంబంధించి ఒలింపిక్స్లో స్వర్ణం సాధించేందుకు శ్రమిస్తున్నాడు అనమాట. ఇటీవల కాలంలో కెల్విన్ కిప్టమ్ అని చెప్పి ఒక వ్యక్తి చనిపోయాడు. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే కెన్యాకి సంబంధించి మారథాన్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు అనమాట. ఇంపార్టెంట్, కెన్యాకి సంబంధించి. ఇవి ఇప్పటివరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.